వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని రోజులు నడిపించిన దేవుడికి నేను ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు, ముందుకు నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ పండుగ అయ్యింది, జనవరి 1 అయ్యింది. ఇలాగా అనేక పండుగలు మనం చూసుకుని నూతన సంవత్సరం అనే పండగ కూడా చేసుకుని జనవరి 1 మరి ముందుకు జనవరి మాసంలో 21వ తారీఖు వరకు మనం ప్రవేశపెట్టిన దేవునికి మన రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఎందుకంటే మనం ఏమైనామో కేవలం ఆయన కృప. అనేక మంది అనేక రీతిలుగా నశించిపోతున్నారు. వారికంటే మన పవిత్రులము నీతివంతులము కాదు, కానీ దేవుని మహా అద్భుతమైన ప్రేమ కనికరము దయ చొప్పున మన నూతన ఆయన ఉచిత కృప చొప్పున మరొక దినంలో నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ముందుకు సాగిపోవాలని, మీ జీవితాలు ఫలభరితంగా ఉండాలని నేను నా కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రార్థన గురించి. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ప్రార్థన. మార్కు సువార్త 1:35 చూసుకుంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమవేణు, కృపామేణు, దయామెడవల ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని సుధుల స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వచ్చినాం నాయన. ప్రభా, ఈ వాక్యం వినించుటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము మిమ్మల్ని ఎలా ప్రార్థన చేయవలను నా తండ్రి, మీరు మాకు ఎలా మాదిరి చూపించారో మేము తెలుసుకుని అలా విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో బలమైన ప్రార్థన చేసేవాళ్ళుగా మమ్మల్ని అందరినీ అటువంటి ప్రార్థనా పనులుగా మమ్మల్ని తీర్చిదిద్ది మీ కృపలో మమ్మల్ని నడిపించి మా జీవితకాల పర్యంతము నాయన నీకు నమ్మకంగా, విశ్వాసంగా ప్రార్థనా జీవితంలో కొనసాగింపబడే కృపను గురించుకొని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టున అతి వికలనంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మార్కు సువార్త, మార్కు రాస్తున్నాడు 1:35 చూసుకుంటే, ఆయన పెందల కడనే లేచి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు పెందల కడనే లేచి. ఆయన పెందల కడనే లేవాల్సిన అవసరమే ఉంది. ఆయన దేవాది దేవుని కుమారుడు. దేవుడు ఆయన్ని ఈ భూలోకంలోకి పంపించాడు. ఆయన దేవాది దేవుడైన కుమారుడు అయ్యున్నప్పటికీ కూడా ఆయన పెందల కడనే లేచారట. ఇంకా ఎలా లేచాడు? చాలా చీకటి ఉండగానే. మరి మనం ఎలా లేస్తున్నాము? పెందల కడనే లేచే అనుభవం నీకు నాకు ఉందా? చీకటిగా ఉండగానే, తెల్లవారుతూ ఉండగానే మనము లేచి ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, మన పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఆ రోజును ప్రారంభిస్తున్నామా? ఇతరుల గురించి, అవసరతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నామా? మరి మనం పరీక్షించుకోవాల్సిన వారమైన అరణ్య ప్రదేశం కంటే ఒంటరిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ లోకంలో, ఈ జీవిత యాత్ర అనే అరణ్యములో మనము ప్రార్థన చేయడానికి ముందుకు సాగుతున్నామా? పెందల కడనే లేస్తున్నామా? చీకటి ఉండగానే లేస్తున్నా. ఈ రోజుల్లో పెందలాడ లేచేది చాలా తక్కువైపోయింది. చీకటి ఉండగానే లేవడాలు కూడా చాలా తక్కువైపోయాయి. మరి మా పూర్వ రోజుల్లో చూస్తే తెల్లవారుజామునే లేచి చక్కగా పనులు ప్రారంభించుకునేవారు. మరి మనం ఎలా లేస్తున్నాం? పెందల కడనే లేస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లేచిన ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనా జీవితంలో ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. అలాగే లూకా అంటున్నాడు. లూకా ప్రవక్త ఏం రాస్తున్నాడంటే 6:12లో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటందు రాత్రి గడిపెను. ఆ దినములందు ఆయన ఎక్కడికి వెళ్ళారట? ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళారట. కొండ ఎత్తైన ప్రదేశం. ఆ కొండకు వెళ్ళి దేవుని, అంటే నీ జీవితంలో, నా జీవితంలో కొండలాంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, శ్రమలు, శోధనలు ఏమున్నాయా, మనము దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థించడం రాత్రి అంతా గడిపారట. మరి రాత్రి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. ఆల్ నైట్ ప్రేయర్స్, మరి రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అండ్ వాచ్ నైట్ సర్వీసులకు కాకుండా, 31st కాకుండా రాత్రి అంతా జాగరణ చేసే అనుభవం
రాత్రి అంతే ప్రార్థనలో గడిపే అనుభవం నీకు నెలలో ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, 2 సార్లు కానీ ప్రార్థించే నీ సమస్యల గురించి, అనేక పరిస్థితుల గురించి ప్రార్థించే అనుభవం ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకా లూకా 9:18 చూసుకుంటే, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. ఇంకా ఏంటంట, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన, అంటే ఏకాంత ప్రార్థన ఒంటరిగా చేస్తుంటే, ఎవరు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా ప్రార్థన చేస్తుంది. నిజంగా ఒంటరిగా మనం దేవుణ్ణి పాటలు పాడి స్తుతించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి నెమ్మదిస్తాడు, సంతోష సమాధానాలు ఇస్తాడు, జవాబు ఇస్తారు. మరి అటువంటి ఒంటరిగా ఒక నెమ్మది, నా ప్రార్థన దేవుడు విన్నాడు అనే ఒక సంతోషమైన నెమ్మది మనకి ఇస్తారు. మరి ఒంటరిగా ప్రార్థన చే అనుభవం నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. లూకా సువార్త 22:39 చూసుకుంటే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఏంటంట, ఆయన తర్వాత బయలుదేరి వాడుక చొప్పున, మరి వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళారట. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారట. వాడుక అంటే ప్రతిదీ ఒక అలవాటు మాట. నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన అనేది ఒక వాడుకలా చేసుకోవాలి. అంటే అది మనం అన్నం ఎలా తింటున్నామో, టిఫిన్లు ఎలా తింటున్నామో, ప్రతిదీ అలవాటుగా పనులన్నీ ఎలా చేసుకుంటున్నామో, మన జీవితాల్లో తినడమే కాదు అన్ని పనులు ఎలాగా మనం చేసుకుంటున్నామో అలాగా ఒక వాడుక ఉండాలి నీకు. ఏమిటా వాడుక అంటే ప్రార్థన అనే వాడుక. పెందల కడనే లేచే ప్రార్థన చేయాలి, తర్వాత ఒంటరిగా ప్రార్థన చేయాలి, రాత్రి గడపాలి. ఇంకా వాడుక చొప్పున ప్రతిదినము పొద్దున్న, సాయంత్రం ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసే అనుభవం, అలాంటి అలవాటు నీకుందో, ఒక అలవాటుగా చేసేసుకోవాలి. అలాంటి అనుభవం నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. హెబ్రీ పత్రిక 5:7 చూసుకుంటే, శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడారు. ఇంకా ఏంటి, శరీరధారి అయి అంటే ఈ మనుష్యాకారంలో ఉన్నప్పుడు, మనుషుడిగా ఆయన జన్మించినప్పుడు ఆ దినాల్లో మహారోదనం అంటే శిలువ మరణము సామాన్యమైనది కాదు. అది భరించడం చాలా కష్టం. అవమానము, శిరస్సు నుంచి అరికాల వరకు గాయపరచబడతారు, నలగొట్టబడతారు, వేకులతో గుచ్చుతారు. అవన్నీ ఆయన ఆలోచిస్తున్నప్పుడు మహారోదన, భరింపలేని బాధతో ఆయన కన్నీళ్ల ప్రార్థన నీకు నాకు ఉందా? అవసరంలో ఎటుతోచని పరిస్థితుల్లో, ఆ సమస్య నుండి విడుదల రాని సమస్యలో ఉన్నప్పుడు వేదనతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ సమస్య నా నుండి తీసివేయి ప్రభువా, దీని నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా అన్ని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? వేదనతో ప్రార్థన చేస్తున్నావా? ఆయన తన మరణం నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు, యాచనలు. ప్రభువా నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నీ మరణం నుండి కాపాడు ప్రభువా. ఆయన దేవాదేవుడైన, ఆ దేవాదేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన, యాచనలు సమర్పించి భయభక్తులతో, దేవుడు తన్ను పంపిన దానికి, తండ్రి తన్ని పంపిన పనిలో భయము, భక్తి కలిగి, విధేయత కలిగి ఆయన ప్రార్థనలు, యాచనలు చేసినట్టుగా చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా జీవితం మనం చూసాం. ఏంటి, పెందల కడ లేచే చీకటిలో, చాలా చీకటిగా ఉండే సమయంలోనే ఆయన లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. తర్వాత కొండకి ఎక్కి ఒక రాత్రి అంతా గడిపినట్టు మనం చూస్తున్నాం. ఒంటరిగా ప్రార్థన చేసినట్టు చూసాం. అది జీవితంలో ఒక వాడుకగా ఇది ప్రార్థనా జీవితం పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాదిరి మనకి చూపించారు, ప్రార్థనా జీవితంలో గడిపారు. ఆయన మహారోదనంతో కన్నీళ్ల ప్రార్థన ఆయన చేశారు. నీకు నాకు వేదన సమయాల్లో, కఠిన పరిస్థితుల సమయాల్లో ఈ సమస్య నుండి నాకు విడుదల చేయి ప్రభు అని రోధిస్తూ కన్నీళ్లతో మనం యాచన చెయ్యి ప్రభు, దయచేసి చెయ్యి ప్రభు, దయచేసి సమస్య నుండి విడుదల దయచేయి ప్రభు అని ప్రార్థించే అనుభవం నీకు నాకు ఉందా? ఇవన్నీ చేయాలంటే మనకి ఏం ఉండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు వారి యందు ఆయన నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న తర్వాత భయభక్తులతో మనం జీవించినప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతాం. కాబట్టి అలాంటి భయభక్తులు గల జీవితం నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన ఈ సాయంకాలం ఈ మధ్యాహ్న సమయంలో మరి నా జీవితం, ప్రార్థనా జీవితం, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనా జీవితం మనం చూసాము. మనం ప్రార్థనలు చేస్తున్నామా? వ్యక్తిగతంగా చేస్తున్నామా? పెందలకడ లేచి చీకట్లో లేచి అరణ్య ప్రదేశానికి ఆయన వెళ్ళినట్టుగా మన కొండలాంటి సమస్యలు ఉన్నప్పుడు రాత్రి గడుపుతున్నామా? ఒంటరి ప్రార్థన చేస్తున్నామా? రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాడు వాక్యం ద్వారా. మనం ఈ కొత్త సంవత్సరంలో మనం అనేకమైన తీర్మానాలు చేసుకుని ఉండొచ్చు. మన ప్రార్థన విడవకుండా ప్రార్థన చేస్తాను ప్రభా, ఉదయకాలం చేస్తాను, రాత్రి కాల సమయంలో పడుకునే ముందు చేస్తారు, ఇంకా వ్యక్తిగతంగా చేస్తారు. మనం పరీక్షించుకుంటూ ప్రార్థనా జీవితం అనే తీర్మానం చేసుకుని ఈ కొత్త సంవత్సరంలో అటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన ప్రార్థనా జీవితం మాదిరిగా ఒక అలవాటుగా చేసుకొని మనం ముందుకు సాగిపోతాం. ఒక తీర్మానం చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును ప్రేమ కృపామిండి దయామడైన ప్రభా, మీ అపరంజ పాదులకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక మంది అనేక రీతిలుగా గతించిపోయినారు ప్రభా. వారికంటే నేను మీ భవిత్రం కాదు, కానీ కేవలం ఉచిత కృప చెప్పడం నన్ను మమ్మల్ని సజీవ లెక్కల బాధపరిచి మీరు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చి మీ సన్నిధిలో కనపడడానికి చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి, మీ ప్రార్థనా జీవితం మా ముందు ఉంచారు ప్రభా. ప్రతిదీ మాకు మాదిరిగా వచ్చారు ప్రభా. మేము అటువంటి ప్రార్థనా జీవితం అనుభవంలో నాయన ఒంటరిగా ప్రార్థించటంలో, రాత్రికాల సమయంలో ప్రార్థించటంలో నా తండ్రి నాయన ఒక వాడుకగా చేసుకుని పెందల కడనే లేచే అనుభవంలో ఒక వాడుకగా ప్రార్థనది మా జీవితంలో ఒక వాడుకగా చేసుకొని అన్ని సమయాలందు మిమ్మల్ని ప్రార్థించే కృపని మాకు అనుగ్రహించి అటువంటి ప్రార్థనా జీవితంలో భయభక్తులతో మేము ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుని తిమిక్కులనంగా వెళ్ళుకొచ్చున్నాం తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడుగాక. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ వత్తాలని, నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుతూ అటువంటి ప్రార్థనా జీవితంలో మనందరూ ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. మరి మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబం గురించి మేము ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడుగాక. ఆమె.